ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకి కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ అని చెప్పేసి చాలా వైరల్ అవుతుంది. సో అంటే మనం బయట చాలా వరకు చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైనా వచ్చి సార్ మేము కాల్ చేసుకుంటాం, మా మొబైల్లో రీఛార్జ్ లేదంటే ఛార్జింగ్ లేదని చెప్పి మన యొక్క మొబైల్ అయితే అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, అందరూ కాదు, కొంతమంది ఉంటారు, కొంతమంది అత్యవసర పరిస్థితుల్లో అడగవచ్చు. సో హెల్ప్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఆ హెల్ప్ కూడా మనకు ఉపయోగపడేటట్టే ఉండాలి కదా. ఉపయోగపడడం అంటే మనల్ని డేంజర్లో పడేసేటట్టు ఉండకూడదు. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. సో ఆ విధంగా మనం చూసుకోవాలంటే ఏం చేయాలి? ఎవరికైనా సరే మీరు మొబైల్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్లో మీకు ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ ఆగాయేమో చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలా ఆగినట్లయితే మీరైతే డేంజర్లో పడినట్లే. సో ఈ విధంగా డేంజర్లో పడినా పడకపోయినా సరే మీరు ఇంకో విషయం కూడా తెలుసుకోండి. ఒకవేళ ఎవరికైనా మొబైల్ ఇచ్చినట్లయితే వాళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో మనం చూడలేదు. మనకు ముఖ పరిచయం కూడా లేనప్పుడు మనమైతే ఎవరైనా సరే అనుమానించడంలో తప్పులేదు. సో ఎందుకంటే మనం డేంజర్లో పడకపోయినంత వరకు మనకు ఓకే. సో వన్స్ మనం డేంజర్లోకి వెళ్తున్నాము అంటే మనకి ఇబ్బంది కలుగుతుందంటే మనం ఎలాంటి వారినైనా సరే అనుమానించవచ్చు. సో చాలా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది. సో అన్నోన్ పర్సన్స్ని ఎవరిని నమ్మొద్దని చెప్పేసి. సో ఆ విధంగా మీ దగ్గర ఎవరైనా ఫోన్ తీసుకొని వాళ్ళ పర్సన్స్కి ఫోన్ చేస్తామని చెప్పి లేదంటే మాట్లాడాలని చెప్పేసి మీ యొక్క ఫోన్ మీరు ఇచ్చినట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా, అది మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా సరే, మీరు ఖచ్చితంగా అయితే మీ యొక్క మొబైల్ ఫార్వర్డింగ్ అనేది, కాల్స్ ఫార్వర్డింగ్, మెసేజ్ ఫార్వర్డింగ్ అనేది జరిగిందేమో చెక్ చేసుకోండి. సో జరిగినట్లయితే నిర్ధారించుకున్నట్లయితే మాత్రం మీరు వెంటనే కాల్ ఫార్వర్డింగ్ అనేది అరెస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా చేసినట్లయితే మీరైతే మీ యొక్క డేంజర్ నుంచి కొంతవరకు బయటపడవచ్చు. సో కొంతవరకు నేను ఎందుకు అంటున్నానంటే, కాల్ ఫార్వర్డింగ్ ఒక్కటే చేస్తే ఓకే. వాళ్ళు అన్నోన్గా ఏదైనా అప్లికేషన్స్ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసినట్లయితే మాత్రం దానికి మళ్ళీ సపరేట్గా మీరైతే మీ యొక్క మొబైల్ అనేది చెక్ చేసుకోవడం అయితే మంచిది. సో కాల్ ఫార్వర్డింగ్ వరకు అయితే ఇందులో ఎలా స్టాప్ చేసుకోవాలి, ఎలా ఆ యొక్క కాల్ ఫార్వర్డింగ్ అనేది తీసేయాలని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో చెప్తాను. సో మీరైతే చాలా జాగ్రత్తగా చూడండి. సో సింపుల్ ఫ్రెండ్స్, జస్ట్ వన్ కోడ్తో మీరైతే కాల్ ఫార్వర్డింగ్ అనేది స్టాప్ చేయొచ్చు. మీరు వాళ్ళకి కాల్ ఫార్వర్డింగ్ అంటే వాళ్ళకి ఫోన్ ఇచ్చిన తర్వాత మీరైతే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే ఒకసారి ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసినంత మాత్రం మీకు ఏం ఇబ్బంది లేదు కదా. సో ఈ యొక్క కోడ్ ఎంటర్ చేసేసి మీరైతే సేఫ్ అవ్వచ్చు కదా. సో ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి. సో స్క్రీన్ మీద అయితే రికార్డ్ చేసి పెడతాను. సో చూసి మీరైతే మీ యొక్క ఫోన్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎవరికైనా మొబైల్ ఇచ్చినట్టయితే మీరైతే చెక్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు 2 కోడ్స్ అయితే మీకు ఎంటర్ చేసి చూపిస్తాను. మీరు కూడా మీ మొబైల్లో అలాగే కోడ్స్ ఎంటర్ చేయండి. మీకైతే మొబైల్ కాల్ ఫార్వర్డింగ్ ఆన్లో ఉన్నట్టయితే మీకైతే డిసేబుల్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మన కాల్ ఫార్వర్డింగ్ అవుతుందా లేదో తెలుసుకోవడం కోసం *#62# అని చెప్పి టైప్ చేసి డయల్ చేయండి. సో డయల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఎంఎంఐ కోడ్ స్టార్ట్ అని చెప్పి చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా, కాల్ ఫార్వర్డింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉన్నట్లయితే మీకు నేను ఎగ్జాంపుల్గా పెట్టుకున్నాను. సో మీకు కూడా ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఓకే క్లిక్ చేసి దీన్ని #002# అని టైప్ చేసి డయల్ చేయండి. సో డయల్ చేసినట్లయితే మీకు మీ యొక్క కాల్ ఫార్వర్డింగ్ ఏదైతే ఉందో అది యారేజ్ వర్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు మీ యొక్క కాల్స్ అయితే డైవర్ట్ అవ్వడం అనేది ఆగిపోయింది. సో ఈ విధంగా మీరు ఎవరికైనా మొబైల్ అన్ఫార్చునేట్లీ ఇచ్చినట్లయితే మీరైతే తర్వాత ఈ #002# అని చెప్పేసి టైప్ చేసి మీరైతే డయల్ చేయండి. సో మీరు ఈ విధంగా డయల్ చేయడం వల్ల మీరైతే సేఫ్గా ఉంటారు.